దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వాధికారైన దేవాదేవుడైన యెహోవా రక్షణ వాగ్దానం. ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం ఉన్నది. మలాకీ గ్రంథం 4:2. ప్రియా సర్వాధికారైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు మనకు ఆయుధారోగ్యాలు ప్రసాదించే అద్వితీయ దేవుడు. మన దేవుడు మనకి కృపాక్షణం ఇచ్చే కృపామయుడు. మన దేవుడు మనకి జయమిచ్చే జయశీలుడు. ఆ దేవాదేవుని ద్వారా మాత్రమే మనకి జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ కలుగుచున్నది. ఆయన్ను స్తుతించండి. స్తుతిలోని సంతోషాన్ని గుర్తించండి. యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరం దేవుని బిడ్డలారా, అది వారికి ఎంతో శ్రేయస్కరం కూడాను. కైన ప్రభువును స్తుతించి మహింపరిచి గణపరిచి ఆయన ఆరాధించండి. అప్పుడు మన జీవితంలో ఎటువంటి చింత ఉండదు. చింత వ్యాధిని రప్పించును, జీవితంను పాడు చేయని దేవుని బిడ్డలారా, ఆయుష్కాలమును తగ్గించును. అయితే మనము సంతోషముగా ఉన్న ఎడల అది పరమ ఔషధముగా ఉండును. సంతోషము వ్యాధిని దూరం చేయను దేవుని బిడ్డలారా, ఆయుష్కాలమును పెంచును. అసలైన సంతోషం క్రీస్తునందు ఆనందించుటలోను, ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని, ఆ సర్వోన్నతిని స్తుతించుటలోనూ ఉన్నది. హృదయాంతరంగంలోని మన ప్రియ ప్రభువును స్తుతించుండగా చింత మాయమైపోవునని నేను ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. మన ప్రభువును స్తుతించండి. మన ప్రభు రక్షణకర్త, మన ప్రభువే ఆరాధ్య దైవం. మధురమైన దేవుని ప్రసన్నతను మనలను ఆవరించున్నది. ఆయన రెక్కల కింద మనకి ఆరోగ్యం ఉన్నది. ఆయన రెక్కల కింద మనకి జయముంది, విజయం ఉన్నది. ఉదయం లేచిన వెంటనే చిరునవ్వుతోనూ సంతోషంతోనూ ప్రభువును స్తుతించడం మొదలుపెట్టండి. ఆ దేవాదేవుని ఘనపరచడం మొదలుపెట్టండి. ఆ మహిమాస్వరూపుని ఆరాధించడం మొదలుపెట్టండి. ఆయన ప్రార్థించడానికి ఆసక్తితో, ఆయనకు ప్రార్థించడానికి విశ్వాసంతో ప్రార్థనలోకి వెళ్ళండి. స్తుతుల మధ్య నివాసం చేయి దేవుడు తన మహిమగల ప్రసన్నతో మిమ్మలను నింపనీయండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించము అని బైబిల్ చెప్పుచున్నది. గనుక అనుదినము నోరారా ప్రభుని స్తుతించండి, నోరారా ప్రభుని ఘనపరచండి, ఆరాధించండి. దినమంతయు సంతోషముగా ఉండగలదు దేవుని బిడ్డలారా. ప్రభువైన యేసుక్రీస్తు మీ చేతులను పట్టుకుని ఉన్నాడని నమ్మండి. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని పదే పదే చెప్పండి. చేతులెత్తి ప్రభువును స్తుతించండి. వాయిద్యములతోనూ ప్రభువును స్తుతించండి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించండి. అప్పుడే మన జీవితంలో విజయవంతమైన కార్యం జరుగుతుంది. ఉన్న స్థితులను బట్టి, ఉన్న స్థితిగతులను బట్టి ప్రభువుని మహింపరచండి దేవుని బిడ్డలారా. బోరధ్వనితో ఆయనను స్తుతించండి. స్వరమండలముతోనూ సితారతోనూ ఆ దేవాదేవుని స్తుతించండి. తంబూరుతోనూ నాట్యములతోనూ ఆ మహిమాస్వరూపుని స్తుతించండి. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తుతి సింహాసనాసీనుడు, స్తుతుల మీదకి ఆసీనుడైన దేవుడు. ఆ జీవగల దేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ఆయుధారోగ్యాలు మీరు పొందని దేవుని బిడ్డలారా. కానీ అప్పుడే మనకి సంతోషం. అదే అసలైన ఆనందకరమైన మార్గం. ఇదే సంతోష మార్గం. మీరు ఎల్లప్పుడూ సంతోషించుడినే ప్రభువును కోరుచున్నాడు. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటంతో సంతోషగానం చేయండి అని భక్తుడు తెలియపరుస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడే ప్రభువును స్తుతిందాం, మహింపరుదాం, ఘనపరుదాం, ఆరాధిద్దాం. ఆరోగ్యమును, ఆశీర్వాదములు, జయమును, విజయం పొందుదాం. ప్రాణభయంతో ఉన్న మనము మన మరణ పడకల మీద మనల్ని లేవనెత్తగల గొప్ప దేవుడు, శత్రు బలమతుని మనకి విజయము గల విజయశ్రీడు, మన ఎల్ల కృప చూపించగల కృపామయుడు. ఆ దేవాదేవుని స్తుతించి మహింపరిచి ఆయుధారోగ్యాలు ఇప్పుడే మనం పొందుకుందాం. ప్రభు కృప మీతో నాతో నిల్చుంటాను. దేవుని కృప మనతో ఉండుగాక. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వకృపామయుడైన మా ప్రియ పరమ తండ్రి, తేజోమయుడా, మహిమానితుడా, మహిమాస్వరూపుడా, సుకుమారుడా, అక్షయ దీపమా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఇచ్చి నీ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. నీ రెక్కల కింద ఉన్న ఆరోగ్యమును మాకు ప్రసాదించి ఆయుధారోగ్యాలు దయచేసి, వీళ్ళకి జయ విజయం దయచేసి, నీ కృపాక్షణం దయచేసి, మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ సంరక్షించి, అయ్యా పరిశుద్ధాత్మ మీ తాకిడి దయచేసి, శోధనని కీడు మమ్మల్ని తప్పించి, మాకు శోధన నుంచి కీడి నుంచి మాకు జయమని గురించి విజయం దయచేసి, మీ కృపలో వర్ధలు చేసి విస్తరం చేసి ఫలింపచేయమని యేసునామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కంచివేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జయము గల దేవాదేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు యొక్క పాదసన్నిధిలో ప్రార్థిస్తాను. మీ ప్రత్యేక ప్రార్థనా అవసరత కొరకు నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ప్రతి అవసరత కొరకు ప్రార్థిస్తాను. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రభు మీతో ఉన్నాడు. ప్రభు మనకి జయము గల దేవుడు. దేవుడు పరిశోధిస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు. దేవుని కృప మనల్ని విడిచిపోదు. కనుక భయపడకుండా ధైర్యంగా ప్రార్థించండి. ప్రార్థనా వీరులై, ప్రార్థనాయుధులై ప్రభు పాదసన్నిధిలో
గడపండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో మీరున్నా ప్రభువుని ప్రార్థించండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం మీకు చేస్తున్నాడు. మీ ప్రార్థన అవసరత కొరకు ఖచ్చితంగా ఫోన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభు కృప నిత్యం మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ.